ఈ మాటలు వింటున్నావు దేవుని బిడ్డ, నీకు చెప్తున్నాను, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, శాపగ్రస్తులు. వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. ప్రత్యేకిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళ తమ బ్రతుకులను దిద్దుకున్నటువంటి అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళు శిక్షించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతారు. నీ కళ్ళలో చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్నమవుతాయి. అది నీ కళ్ళలో చూస్తాం. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు. వంచన ఎప్పుడు, మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. పాపం ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలను ఇచ్చి ఏ ఒక్క పాపం ఒక మంచి ఫలితాన్ని ఇచ్చిన చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు.